భారత్తో ఒక అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలమైన సంకేతాలు ఇచ్చారు. త్వరలోనే ఈ పెద్ద డీల్ కార్యరూపం దాల్చవచ్చని ఆయన వైట్ హౌస్లో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. కొన్ని వారాల క్రితం ఇరు దేశాల వాణిజ్య ప్రతినిధుల మధ్య ఢిల్లీలో చర్చలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వైట్ హౌస్లో జరిగిన బిగ్ బ్యూటిఫుల్ ఈవెంట్లో భారత్తో ఒక గొప్ప ఒప్పందం రాబోతోందని ట్రంప్ తెలిపారు. ఇటీవల చైనాతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని గుర్తు చేసిన ఆయన తదుపరి భారీ ఒప్పందం భారత్తోనే ఉంటుందని చెప్పారు ట్రంప్. భారత్తో ఒక అతిపెద్ద వాణిజ్య ఒప్పందం ఉంటుందంటూ ట్రంప్ చెప్పిన ప్రకటన ఇప్పుడు సంచలనం అవుతుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, అంటే ఒక అతిపెద్ద ఒప్పందం ఉంటుందని ట్రంప్ చెప్పారు కదా, సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? భారత్తో ఒక అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలమైన సంకేతాలు ఇచ్చారు. త్వరలోనే ఈ అతిపెద్ద డీల్ కార్యరూపం దాల్చవచ్చని ఆయన వైట్ హౌస్లో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. కొన్ని వారాల క్రితం ఇరు దేశాల వాణిజ్య ప్రతినిధుల మధ్య ఢిల్లీలో చర్చలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వైట్ హౌస్లో జరిగిన బిగ్ బ్యూటిఫుల్ ఈవెంట్లో భారత్తో ఒక గొప్ప ఒప్పందం రాబోతోందని ట్రంప్ చెప్పారు. ఇటీవల చైనాతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని గుర్తు చేశారు. తదుపరి భారీ ఒప్పందం కూడా భారత్తో ఉంటుందని చెప్పారు. భారత్తో ఒక అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు. అయితే దీనికి సంబంధించి అసలు ఏముంటుంది, అసలు ఎలాంటి ఒప్పందాలు ఉన్నాయనేది మా ప్రతినిధి ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందిస్తారు. ఆర్కే, అంటే కొన్ని రోజులుగా ట్రంప్కి అలాగే మోదీకి కొన్ని విభేదాలు వస్తూ ఉన్నాయని అంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక ఒప్పందం ఉంది మా మధ్య, భారత్లో త్వరలో ప్రకటిస్తాము అని చెప్పారు కదా, ఇది ఒక శుభ పరిణామం అనుకోవచ్చా? అసలు ఆ ఒప్పందం ఏంటి? ఈ ఒప్పందానికి సంబంధించి చాలా టాప్ సీక్రెట్ గా నడుస్తుంది. మరి భారత్ తో చాలా పెద్ద డీల్ ఉంది, చేస్తాం, అది చాలా లాభదాయకమైంది ఇరు దేశాలకి అని చెప్పేసి ట్రంప్ చెప్పడం జరిగింది. ఇప్పుడు చైనాతో ఆల్రెడీ ఒక డీల్లోకి వెళ్ళాము, సంప్రదింపులు చేస్తున్నాము. ప్రపంచంలో అనేక దేశాలు మాతో డీల్ చేసుకోవడానికి సిద్ధమై చాలా ఉత్సాహం చూపుతున్నాయి. కానీ అందరికీ ఆ అవకాశం మేము ఇవ్వడం లేదు. కొన్ని దేశాలకి మేము అవకాశం ఇవ్వం, భారత్కి మాత్రం అవకాశం ఇస్తున్నాం, చైనాకి అవకాశం ఇస్తున్నాం అని చెప్పేసి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ట్రంప్ ఇప్పుడు వ్యాఖ్యలు చేశారు, కానీ ఆల్రెడీ ఇప్పటికే ఏప్రిల్ నెల నుంచి దీనికి సంబంధించి భారతదేశ అధికారులు అలాగే అమెరికా అధికారులు ఇద్దరు కూడా వాణిజ్యపరమైన ఒప్పందాల మీద ఒక కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక వ్యవసాయ రంగంలోని ఉత్పత్తులను మంచి మార్కెట్ తీసుకురావటం, అటు యుఎస్ లో కానీ ఇటు భారతదేశంలో కానీ, దాంతో పాటు కొన్ని కీలకమైన ఉత్పత్తులకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవటం, వీటన్నిటిపై కూడా మెయిన్ టార్గెట్ పారిశ్రామిక రంగము, వ్యవసాయ రంగం, ఈ రెండు రంగాలకు సంబంధించి ప్రధానమైన అగ్రిమెంట్స్ జరగబోతున్నాయి. ట్రంప్ కూడా చెప్పడం ఏంటంటే, మనకి ఈ ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడే ట్రంప్ చెప్పారు, భారత్ ఈ యుద్ధాన్ని ఆపగలిగితే మేము చాలా పెద్ద పెద్ద ఒప్పందాలు చేస్తాం, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తాం భారత్తో అని చెప్పేసి ట్రంప్ కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు మనం విన్నాం, పాకిస్తాన్ కూడా ఆఫర్ ఇచ్చారు, భారతదేశానికి కూడా ఆఫర్ ఇచ్చారు, మీరిద్దరికి చాలా పెద్ద ఆఫర్లు ఇస్తాం బిజినెస్ పరంగా, మరి మీరు యుద్ధాన్ని ఆపేయండి, యుద్ధం మంచిది కాదని చెప్పి ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. మరి అదే ట్రంప్ ఈ రోజు ఈ అంశాన్ని మళ్ళీ గుర్తు చేయడం జరిగింది. అయితే ఈ మధ్యలో ఏప్రిల్లో ఒకసారి దీనికి సంబంధించి అధికారులు కూడా ఢిల్లీ రావడం జరిగింది. అమెరికా ట్రేడ్ అధికారులు అలాగే భారత వాణిజ్య శాఖ అధికారులు దీనికి సంబంధించి కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కూడా ప్రకటన చేశారు. ఇది ఇండియా భారత్ల మధ్య జరిగిపోయే ఒప్పందం చాలా చారిత్రాత్మకమైంది, ఇరు దేశాలకు చాలా లాభం చేకూరుతుంది, ఇంత పెద్ద డీల్ ఎప్పుడు దాకా జరగలేదు, ఇప్పుడు డీల్ జరగబోతుందని చెప్పేసి వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే భారతదేశం విషయంలో ఇక ఈ వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం ద్వారా ఇక్కడ ఈ ఒప్పందాలు డీల్స్ ఇవేమి మనకు ఏమీ జాలి దయతో ఇవ్వట్లేదు, వ్యాపారం. ట్రంప్ ఉద్దేశం ఒకటే, వ్యాపారం చేయి, ఈ దేశంతోనే వ్యాపారం చేయాలి, అవతల దేశం ఎలాంటి స్థితిలో ఉన్నా వాళ్ళతో వ్యాపారం చేయాలి, అక్కడ తను పాతుకుపోవాలి అనేది ప్రధానంగా చూసుకుంటారు. మరి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం విషయంలో కూడా ఆ రెండు దేశాలకు కూడా ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. ఇజ్రాయెల్ కి చెప్పడం జరిగింది, మీకు ఆఫర్ ఇస్తాం, మంచిగా వ్యాపారం చేస్తాం. ఇరాన్తో కూడా అదే రకంగా వ్యవహరించారు, మీతో మంచి బిజినెస్ ఆఫర్స్ ఇస్తాం, మీకు యుద్ధం ఆపేయండి అని. మరి అది ఒక రకంగా మంచిది, బిజినెస్ ఆఫర్స్, వ్యాపారం అనేది జరగడం అనేది దేశ అభివృద్ధికి చాలా ఎంతో అవసరం. అది అగ్రరాజ్యంతో వ్యాపారం అంటే కూడా ఇది చాలా పెద్ద ఎత్తున కూడా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పారిశ్రామిక రంగాన్ని టార్గెట్ గా చేసుకుని ఈ డీల్ ఉండబోతున్నాయి అని తెలుస్తుంది.